వీవర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఈజీగా అయ్యే ఎగ్ పుల్స్ చూపిస్తున్నానండి. కొన్ని ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. మసాలా విషయానికి వస్తే ధనియాల పొడి ధనియాలు, కొంచెం కొబ్బరి, ఆనియన్స్ ఈ విధంగా తీసేసుకొని మనం వీవర్స్ గ్రైండ్ చేసేసాను. ఇందులోనే కారం పొడి, ఉప్పు కూడా వేసాను అనమాట. సో ప్యాన్ పెట్టేసుకుందామా. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. సో వీవర్స్ నా స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్లో ఈ విధంగా కాగబెట్టుకున్న మెంతులు వేసుకోవాలండి. సో మెంతులు వేసాను చూడండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. సో ఎగ్ పులుసు కాబట్టి ఈ రేంజ్లో మనం చింతపండు తీసుకొని ఈ విధంగా పులుసు తీసి పెట్టేసుకుంటామండి. దీన్ని ఆల్రెడీ మసాలా మనం వేసాం కదా, ఇది కూడా వాళ్ళు వేసేసి డంప్ చేసుకోవడమే. సో మసాలా వేసుకుని చూడండి. ఇప్పుడు మనము కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము ఒక 1 స్పూన్. ఏమేమి టేస్టీ మసాలా రెడీ అయిపోతుందండి. కొద్దిగా ఒక 1 మినిట్ ఇలా ఉడికాక ఇప్పుడు మనము ఈ పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాము. సో మసాలా ఆయిల్లో మగ్గిందండి. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసేసుకుందాము. ఈ గ్రైండర్ జార్లో మనం ఆల్రెడీ మసాలా రుబ్బి పెట్టాం కదా, అందులో పులుసు వేసడానికి కలర్ వచ్చింది. సో ఇప్పుడు కొంచెం పులుసు మరగనివ్వాలండి. పులుసు మరిగేటప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకోవాలి పొట్టు తీసుకొని. సో వీవర్స్ పులుసు చాలా బాగా మసులుతుంది. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి, బాయిల్డ్ ఎగ్స్కి ఈ విధంగా మనం కట్ పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. పులుసులో చూడండి కట్ పెట్టేశాను, అంటే ఈ పులుసు అనేది ఇందులోకి ఇంకుతుంది, బాగుంటుంది. సో వీవర్స్ టేస్టీ ఎగ్ పుల్స్ రెడీ అండి. ఇంకా సపరేట్గా ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసే అవసరం లేదు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఒక్క 2 మినిట్స్ ఉడికాక లిడ్ పెట్టేసుకుందాము. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.